డ్రీమ్ హోమ్ లేదా రియల్ ఎస్టేట్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? చూస్ బృందావనం ప్రాపర్టీస్. అతి తక్కువ ధరలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నియర్ హైవే సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ. బారుగుండంగా ఇంకొక ఆతో ఉండి దొరికిపోయి ఈ మధ్యలో ఉట్టా చేతులు అమ్మాయి పాపం నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎంతో క్రేజ్ వచ్చింది. మాతో కథ ఆయన అంటే ఈమెకి ఇంక ఇష్టం. ఇగో ఈమె వాట్సాప్ డివి ఆయన ఫోటో పెట్టుకుంది. ఆయన అందగాని ఫోటో. ఈ రోజు ఆయన ఒక భార్య పిల్లలు పెట్టుకుని ఆమె వచ్చి మా ఆయన దేవుడు, మా ఆయన చాలా మంచి వ్యక్తి, అమ్మాయిదే తప్పు, నువ్వు ఒక బజార్ అమ్మ అసలు నువ్వు ఆడదానమై ఒక ఆడదాన్ని తిడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? ఏ మొగైనా నీ మొగడు నీకు తీద చక్కగా ఉంటే ఈమె దగ్గర ఎందుకుంటాడు? 10 వీడియోలు చేశారు, బాగా కనెక్ట్ అయిపోయారు, లవ్ సాంగ్ చేశారు, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఓడేమనుకుంటూ ఈ పిల్ల టచ్ అయింది అనే సాంగ్లు అట్లేదు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది. మా వైపు కంటే ఈవెన్ చేసుకుని సెట్ అయ్యేదని ఒక ప్లాన్ చేసి ఇద్దరు క్లోజ్ అయ్యారు. కాదు, మాధురి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయితే తను ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తారు కాబట్టి ఇద్దరు ఒకటే సాంగ్ లో కంటిన్యూగా కొన్ని షూట్లు చేసారు, క్లోజ్ అయిపోయారు కదా. ఆడు అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిని వాడుకున్నాడు. తెలుసా మీకు మాధురి? అంటే మాధురితో సాంగ్ చేస్తే నేను ఒక సాంగ్ నా ఫ్రెండే, నా ఫోన్ నెంబర్ ఉంది, నేను మాట్లాడతా, ఏదైనా సాంగ్ రిలీజ్ బాగా ఎలా ఉందని మాట్లాడుతుంది. ఒక సాంగ్ కూడా అమ్మాయితో దీని గురించి అసలు తను ఏం చెప్తుంది? మాధురితో ఇప్పుడు మాట్లాడొచ్చా? తన పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి తనకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు, అడగడం కరెక్ట్. ఎట్లా జరిగింది కదా, నేను తనని వెళ్ళి కలిసి కూడా చెప్తా. తను ఏంటంటే ఒక అమ్మాయిని అంత టార్చర్ చేయొద్దు. టార్చర్ అని కాదు, పెట్టొద్దు. ఒక విషయము ఆమె ఆ అబ్బాయితో దేవుని తెలుసు ఉందో తెలియదు. ఒక రూమ్కి వెళ్ళి ఒక ఆడపిల్లని బజార్ దానవు, నువ్వు ఈ బజార్ దాంతో ఉండవు అని వాళ్ళ భార్య అనడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం ఆమె మీద కేసు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెళ్లిగాని ఆడపిల్లని పట్టుకుని పబ్లిక్ ఆ పిల్లకు ఒక హీరోని అవకాశము, మంచి ఆపర్చునిటీ ఉన్న పిల్లని తీసుకొచ్చి ఈరోజు బయట పెట్టినావు మీ హస్బెండ్ కోసం. మీ హస్బెండ్ బుద్ధిమంతుడా? ఆ వేస్ట్ కానీ సిగ్గుసరం లేదా? మళ్ళీ నీతో కొడుకున్నప్పుడు భార్య ఉన్నప్పుడు ఆ పిల్ల పక్కన ఉండడం మీ వాడు సిగ్గు లేదా? ఎందుకుంటా అంటే మీ వాడు ఆ అమ్మాయి కావాలని కోరుకుంది కాబట్టి పక్కన ఉన్నాడు, నిన్ను వదిలేసి ఆ నైట్ పూట. అప్పుడు గమనించు, నువ్వు పట్టుకుని నువ్వు పండు బంగారం చెప్పు తను నువ్వు ఉన్నావా? ఏదో పెద్ద ఈమె పెద్ద సప్త సావిత్రి హీరో లాగా చెప్తుంది. కొంచెమన్నా బుద్ధి ఉండాలా? వీడియో చూడ నాకు చాలా కోపం వచ్చిందండి. ఒక ఆడపిల్ల పరువు తీయడం కరెక్ట్ కాదు. అమ్మాయికి చుట్టాలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆమె సూటై చేసుకుని చచ్చిపోయి మనం చేసుకుంటే ఏందండి? ఆమెకు ఒక ఆడపిల్ల తప్పు కదా అట్లా. హస్బెండ్ తప్పు కాదు, ఓన్లీ అమ్మాయిది మా హస్బెండ్ ని మార్చేసింది అని చెప్పి ఇప్పుడు అర్జెంట్ మార్చేందుకే ఒక నిమిషం. తను ఏమంటుంది, షూట్కి వెళ్ళినప్పుడు ఈశ్వర్ సాయి గారు చెప్తున్నారు, షూట్కి వెళ్ళినప్పుడు తను మీద పడుతుంది. ఓకే, తను మీద పడుతుంది, ఆ అబ్బాయి పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పడుతుంది. నాకు బుద్ధి లేదా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ఇంట్లో భార్య ఉంది, సంసారం చేస్తున్నా, ఎందుకని దూరం పెట్టొచ్చుగా. సరే, ఈ అమ్మాయి మీద పడుతుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లా రోజుకు ఒక అమ్మాయితో షూట్కి వెళ్తాడు. ఎంతమంది అమ్మాయిలతో చేస్తాడు? మీ ఫ్రెండ్ అంటున్నారు, వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారా నిజంగా? నాకు ఆమె ఫ్రెండ్ ఆ ఈశ్వర్ సాయి ఎవరో నాకు తెలియదు. ఈ సాంగులు ఉట్టా సాంగులు గాజులు రాత్రి అయింది. నాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు. నాకు ఒక రోజు నేను తనతో మాట్లాడుతుంటే ఒకరోజు చెప్పింది, నాకు ఈశ్వర్ సాయి కొత్త సాంగ్ వచ్చిండు, బాగున్నాడు, నీ ఫ్రెండ్ అయితే అంటే ఆ పిల్ల నా ఫ్రెండ్ అంటే ఒకసారి కలిపి ఒక్క ఫోటో ఇప్పింది. తన బతలాడింది, ఈశ్వర్ సాయి అంటే ఓపెన్ చేసి చూస్తే సాంగ్లు ఉన్నాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అడిగిన, ఒకసారి నాకు అబ్బాయిని కలిపి ఇచ్చావా, నాకు ఫోటో దిగాలంది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైక్ చేస్తుంది, ఒక ఫోటో దిగా, ఓకే బాలు మాట్లాడిస్తలే అని చెప్పింది. చెప్తే నేను అబ్బాయి గురించి అమ్మాయి అయితే చాలా జెన్యూన్, ఒక సాంగ్ చేసాము, మేము ఒకే హోటల్లో ఉన్నాము, ఆ రూమ్ నాది, ఈ రూమ్ అమ్మాయిది, చాలా బాగా మాట్లాడింది, అమ్మతో నేను రీల్ కూడా చేశారు, చాలా పద్ధతిగా ఉంది. కానీ ఆ అబ్బాయికి ఈ మధ్యలో అబ్బాయి ఫేమస్ అయింది, అంతకుముందు తెలియదు. ఏదో అమ్మాయికి లవ్ బ్రేకప్ అయిందో ఫెయిల్ అయిందో ఆమె పర్సనల్ లైఫ్. ఈ అబ్బాయితో సాంగులు బాగా చేసింది, బాగా ఇద్దరు కమిట్ అయిపోయే ప్లాన్ తోటే పెళ్లి చేసుకుందాము, లైఫ్ లాంగ్ ఉందామని ఒక ఫిక్స్ అయ్యింది. ఈ పెళ్ళంతా కొంచెం దూరం పెట్టడం, పెళ్ళని నువ్వు నాకు వద్దని చెప్పి ఈ పిల్లతో ఎక్కువ ఉండడము వాళ్ళ భార్యకు నచ్చలేదు. అది గమనించి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెడ్డి ఓటర్లు ఉన్నారు, ఒకే రూమ్ లో ఉన్నారు, మేము అందరం షూట్కి వచ్చాము, నువ్వు కార్ వేసుకున్నా అంటే క్యాబ్ వేసుకుని ఆమె నైట్ పూట వచ్చింది. ఇన్ఫర్మేషన్ లేని ఆమె అక్కడికి రాదు, ఎగ్జాక్ట్గా కావాలని చెప్పి వాళ్ళు ఇద్దరు పట్టించిండు. ఎవరు కాదు, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ పట్టించిండ్రు. అది బయటపడదు, ఇన్ని రోజులు బయటపడింది. ఇన్ని రోజులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు దొరకలేరు. ఈ రోజు బయటపడదు. చేతిలో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేది ఇట్లా అయిపోయింది. ఆ పిల్ల చాలా మంచోడు. మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయన డ్రింక్ చేయడు, మా ఆయన వేరే వాళ్ళతో
కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ ఆయనకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను ఉంటే వాడిని చెప్పుతో కొట్టాలి. మా husband వాడిని కి కొట్టలేదు ఏమి అసలు. చెప్పాలి? వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కాదే, వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కొట్టట్లేదు. మా ఆయన దేవుడా బుద్ధి ఉండాలి. వేస్ట్ గా నువ్వు మా పక్కల వండుకున్నప్పుడు నీ పెళ్ళని చెప్పడానికి రాదు. అప్పుడే గువ్వ మీద ఏం చేస్తున్నావు, ఏ వీడియో పెట్టేసాయి, ఏంది ఆ పిల్ల ఆడపిల్ల అని చెప్పి గుంజుకపోవాలి. ఆ టైంలో ఏం మాట్లాడతామండి. నాకు అగ్ని పరీక్షలు కూడా అదే జరిగింది. ఓకే. జడ్జెస్ కదా, తిడితే ఇజ్జత్ పోతుంది. వాళ్ళని ఏమన్నా అంటే నన్ను బిగ్ బాస్ లో పంపారని చెప్పి ఇట్లున్నా బుద్ధిమంతులాగా. ఇలాంటివి చేస్తే తీసుకుంటా అంటే నేను ముందే ప్రిపేర్ అయిపోయేటోని. మరి నాకేం తెలుసు. అమ్మాయిని చూసారండి, బెడ్ మీద ఇట్లా సైలెంట్, చెంప మీద కొట్టిన కూడా అమ్మాయి ఒక మాట. వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు. ఈశ్వర్ సాయి తన వైపు ఒక్క మాట మాట్లాడతలేడు. తనకి ఏం చేయాలో అర్థం కాక పాపం నాకైతే చాలా అంటే చాలా బాధ ఇట్లా అనిపించింది. సైలెంట్. అవును, ఆ ప్రతి టైంలో చోట అమ్మాయిలు. ఎవరైనా టైంలో ఏం చేయాలని ఆలోచన వస్తుందండి. ఇప్పుడు నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు. నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు. సడన్ గా వాళ్ళ ఇంటికి పోతారు, నేను తెలియంది. నన్ను చూసి ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ షాక్ అవుతాడా లేక అదుస్తారు ఆ టైంలో? చెప్పండి మీరే, నేనే అనుకుందాం. షాక్ అవుతారు. ఆ? షాక్ అవుతారు. నా పిల్ల కూడా గదే పని చేసింది. లేక షాక్ అరుస్తాడు అంటే నేను ఆయన బెడ్రూమ్లో నేను కూడా ఆయన పట్టుకుని అరిచేవాడిని ఏమో. ఎప్పుడైనా ఏ మనిషిని తక్కంచిన ఏదని చెప్తా. ఓకే. సో ఫైనల్గా మీరు ఇదే చెప్పాలనుకుంటున్నారు అయితే? అంతే. సో ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. చాలా టైం ఇచ్చారు. అండ్ మనందరికీ తెలిసిన ఉప్పల్ బాలు ఒకటి తన చిన్నప్పటి కష్టాలు, ఫుడ్ తినడానికి కూడా లేని దగ్గర నుంచి ప్రతిదీ తను మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సపోర్ట్గా ఉన్నారు. ఆ కృతజ్ఞతను ఆయన గుర్తుపెట్టుకున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. లైఫ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఫైనల్గా ఒకటి చెప్తా అన్నారు. బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ సామాన్యులకు అవకాశం ఇస్తున్నాను అగ్ని పరీక్ష పేరుతో పిలిచి ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సరే ఓకే, వాళ్ళందరి గురించి నాకు తెలియదు. వాళ్ళు తప్పు చేసారో ఒప్పు చేసారో వీడియోస్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఉప్పల్ బాలు చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా, తను ఎంత జెన్యున్ ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక బిగ్ బాస్ అనే వేదిక మీదకి అగ్ని పరీక్ష పేరుతో పిలిచి మా బాల్ని చాలా ఇన్సల్ట్ చేశారు. నాకు అది నచ్చలేదు. ఓకే. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్కు అగ్ని పరీక్ష వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారు? ఎవరన్నా ఒక్కరన్నా బిగ్ బాస్ గురించి చెప్తున్నారా? మంచిగా ఉంది షో, నాకు నచ్చింది, అగ్ని పరీక్ష బాగుందని. ఒక నలుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళు ముందే స్క్రిప్ట్ ప్రకారం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకే ఫేవర్గా మాట్లాడుతున్నారు, వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు. అది ముందే తెలుసు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.